ఈరోజు హైదరాబాదులో ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద ముట్టడి కార్యక్రమానికి వెళ్ళారు. అందులో నందమూరి లక్ష్మీ పార్వతి ఆమె కూడా వెళ్ళి ఆమె ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి మావి గన్ అనేటువంటి ప్రతిపాదన చేస్తే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్చుకోలేక ఏబిఎన్ రాధాకృష్ణ గారు కావాలనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మహిళని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆయన ఈరోజు కథనాలు చేశాడు. ఈయన గత 30 ఏళ్ళుగా మహిళల ఆత్మగౌరవంతో ఆయన కించపరిచే విధంగా వ్యవహరించడం నిజంగా చాలా దారుణం అని చెప్పింది. ఇంతకుముందు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి వెళ్ళి మరి అంత జుబుత్సాకరంగా ఆయన అవమానపరుస్తాడు, అన్యాయంగా మాట్లాడతారనుకున్నప్పుడు ఆడికి వెళ్ళి ముసి నవ్వులతో ఎందుకు చెప్పావు, ఆ సూట్ కేసులు భాగవతం ఎందుకు చెప్పావు ఏంటి? సరే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహాలు తొలగించిన, ఎన్టీఆర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసిన బయటకు వచ్చి మాట్లాడినటువంటి పాపాన పోలేదు లక్ష్మీ పార్వతి. నిండు శాసనసభలో ఎన్టీఆర్ గారి సతీమణి అని చెప్పుకుంటున్నటువంటి లక్ష్మీ పార్వతి గారికి, ఎన్టీఆర్ గారి కుమార్తె అయినటువంటి నారా భువనేశ్వరి గారిని, అలాగే ఎన్టీఆర్ గారి మనవడైనటువంటి నారా లోకేష్ గారిని నిండు శాసనసభలో అవమానం చేస్తున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడలేదు ఈ లక్ష్మీ పార్వతి. కనీసం ఖండించిన. కానీ వాళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల యొక్క సతీమణుల గురించి అంటే ఆయన వ్యాఖ్యించే సందర్భంలో మాట్లాడితే ఇవాళ అక్కడ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలపడానికి వచ్చింది మన లక్ష్మీ పార్వతి. అంటే సవతి తల్లి అనేది కేవలం ఎన్టీఆర్ గారి ఆస్తుల కోసం మాత్రమే ఈ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి కుటుంబంతో ఎన్టీఆర్ గారికి సన్నిహితంగా మెలిగింది తప్పనిచ్చి ఆ కుటుంబ బాధ్యతలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ పాలు పంచుకోవటం ఏ రోజు కూడా లక్ష్మీ పార్వతి చేయలేదనేది వాస్తవ విషయం. సరే, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి లక్ష్మీ పార్వతి కేవలం ఆర్కే గారి గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని కూడా అందులో ఒక లాక్కొచ్చి మాట్లాడుతుంది. ఒకసారి మన హార్మోని మన తబలా ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసి ఆ తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. మీరందరూ కూడా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, హైప్ బటన్స్ ద్వారా పాయింట్లు ఇవ్వటం ద్వారా మీరు మాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడుతుందో మీడియా ముఖంగా ఒకసారి ఆ వీడియోని మనం చూద్దాం. 30 సంవత్సరాల నుంచి ఇదే బ్రోకరిజం చేస్తా, ఎన్నో కుటుంబాలని సర్వనాశనం చేస్తా, వాళ్ళ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయాలు చేస్తూ చంద్రబాబుకు ఒక తొత్తులాగా మారిపోయి ఎంత నీచమైన జర్నలిజాన్ని ఎంత అధమ స్థాయికి దిగజార్చి ఇలాంటి నీచులు చంద్రబాబు, ఇలాంటి రాధాకృష్ణ లాంటి నీచులు ఈ భూమి మీదే ఉండకూడదని ఎంతమంది శాపాలు పెట్టారో ఈ పాపాత్ములకు ఎప్పుడు ముగింపు వస్తుందో ఈ రోజు వాళ్ళ పాపం పరాకాష్ఠకు చేరింది. మంచి రాజధాని సూచించినటువంటి మావిగన్ను ఎంత అద్భుతమైనటువంటి రాజధాని అవుతుందో అది చెప్పిన జగన్ గారి మాటల్ని పార్టీ వాళ్ళు సమర్థిస్తే, ప్రజలందరూ సమర్థిస్తుంటే తట్టుకోలేక ఈ విధంగా వాళ్ళ భార్యల మీద నీచమైన కామెంట్ చేసిన ఓ దుర్మార్గుడా, నువ్వు ఈ పాపానికి ఇంతకింత నువ్వు అనుభవించబోతున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు, మహిళలు అస్సలు వదిలిపెట్టరు. చివరకు మహిళల చేతిలోనే నీ జీవితం అంతమవుతుందనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. మామూలుగా ఈ గాంధీకం ఈ వ్యవహారిక భాషలో మా లప్ప ఎందుకు మాట్లాడిద్దంటే, గతంలో ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ గారికి చేరే ముందు మా లక్ష్మీ పార్వతి హార్మోని పెట్టెలు అంటే వీరగంధం సుబ్బారావు గారు హరికథలు చెప్తుంటే మన అక్క హార్మోని పెట్టెలు వాయించేది స్టేజీ మీద. కాబట్టి అప్పటి నుంచి ఈ వ్యవహారిక భాష, ఈ గ్రాంధిక భాష ఆమెకు వంట పట్టింది. సరే, ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది? ఏబిఎన్ రాధాకృష్ణ గత 30 సంవత్సరాలుగా ఆడవాళ్ళ మీద ఇటువంటి రాతలే రాస్తున్నాడు. ఏం రాశాడు రాతలు? 30 ఏళ్ళుగా ఇటువంటి రాతలు ఎక్కడ రాశాడు? ఎక్కడన్నా ఒకసారి చూపించండి. ఏదో సందర్భానుసారంగా రాసిన సందర్భాలు తప్పనిచ్చి ఎక్కడ రాశాడు? ఈరోజు కూడా ఏమన్నాడు ఆయన? మీరు జగన్మోహన్ రెడ్డి గారు అది నంది అంటే నంది అంటున్నారు, పంది అంటే పంది అంటున్నారు. మీ వ్యక్తిగతంగా మీకంటూ ఒక సొంత అభిప్రాయం ఉండదా? ఒకవేళ ఇప్పుడు దాకా మీరు కాపురాలు చేస్తున్నటువంటి మీ భార్యలు జగన్మోహన్ రెడ్డి సడన్గా వాళ్ళు మీ చెల్లెళ్ళు అనమంటే అనేసి వాళ్ళకి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారా అని అన్నాడు. ఇదే జరిగిన మాట. ఇక్కడ ఏ బూతు పదం లేదు, ఎటువంటి బూతు వాక్యం లేదు. మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఆయన చెప్పేశాడు.
సరే, ఇదే సాక్షి పేపర్లో కొమ్మినేని శ్రీనివాసరావు మీ మీ ఏమంటాడు మీ సహచరుడు అనాలా నీతో పాటు కలిసి నడిచినటువంటి మీ సహచరుడు అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అన్నప్పుడు ఈ సాక్షిలో టెలికాస్ట్ చేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల యొక్క ఉసురు సాక్షికి, జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి భారతిరెడ్డి గారికి తగలాలగా వాళ్ళు ఉసురు తగలాలిగా. అట్లాగే వైఎస్ సునీతారెడ్డి గారికి ఆస్తి కోసమే సొంత బాబాయిని చంపేశారని, ఆయనకి అక్రమ సంబంధం ఉందని, ఇంకొక మహిళతో ఆయనకు సంబంధం ఉందని మీరు ఆయన క్యారెక్టర్ని అసెస్ చేస్తూ మీ సాక్షి ఛానల్లో చేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ వివేకానంద గారి కుటుంబం శాపం జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షి ఛానల్కి తగలాలిగా. ఎందుకంటే మరి మీరు అటువంటి వ్యాఖ్యలు రాసి అటువంటి తప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి హోందాగా గౌరవంగా రాయాలి కదా. వైఎస్ షర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, ఎక్కడో విజయమ్మ గారికి దొరికితే తీసుకొచ్చారని చెప్పినప్పుడు మరి ఆ కారు కోతలు కూసినటువంటి వర్రా రవీంద్రారెడ్డి గారు కావచ్చు, లేకపోతే పంచి ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి నువ్వు అన్నట్టు శాపనార్థాలు తగలాలి కదా. బోడిముండా నీ శాపనార్థాలకే కానీ మాటలు నిజమైతే భారతదేశాన్ని ఎండబెట్టేసి ముళ్ళజములతో నిండిపోద్ది. నువ్వు ఎన్టీఆర్ గారి పక్కన ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ గారి జీవితానికి ముగింపు కథ రాసి సూట్ కేసుల్ని, ఎన్టీఆర్ గారు హఠాన్మరణంతో చనిపోతే సూట్ కేసులు ఆస్తులన్నీ కూడా నీకు అనువాయింపుగా ఉన్నవాళ్ళు బంధువులకి సూట్ కేసులు పంపించినటువంటి ఒక పెద్ద దొంగవి నువ్వు శాపనార్థాలు పెడుతున్నావా. భువనేశ్వర్ గారికి అవమానం జరిగినప్పుడు నువ్వు బయటికి రాలా, భువనేశ్వర్ గారు నిన్ను శాసనసభలో అవమానపరిచినప్పుడు నువ్వు బయటికి రాలా, రాజధాని మహిళలు అవమానపరిచినప్పుడు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు బయటికి రాలా, నిన్నగాక మొన్న అమరావతి రాజధానిలో వేశ్యల రాజధాని అని చెప్పిన రోజు బయటికి రాలా. ఇవాళంట వైఎస్ఆర్సీపీ మహిళల చేతుల్లోనే నీకు అంతం ఉంది. పెద్ద కల్కి భవానీ ఇది ఈ బోడి మొహంది. దీని మొహం అద్దంలో చూసుకుంటే సెన్సార్ ప్రాబ్లం వస్తుంది, అందుకే తిట్టలేకపోతున్నా. నీ హార్మోని పెట్టెలు, నీ తబలా వాయింపులు, అట్లాగే నీ శాపనార్థాలకు కానీ భూమి మీద కానీ జరిగితే నిజంగానే దేవుడికి తెలుసు కాబట్టే దున్నపోతుకి కొమ్ములు ముందు ఇచ్చాడు, గాడిదకి వెనక కాళ్ళతో బలాన్ని ఇచ్చాడు. అర్థమైందా? నీలాంటి దున్నపోతుకి ఒళ్ళు మందం కాబట్టి నీకు ఇంకా అర్థం కాక ఆ పంచన చేరి ఇవాళ వచ్చి మహిళల గురించి మాట్లాడు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలకు గౌరవిస్తారా? గౌరవం ఉందా మా పార్టీలో? ఒక్క మహిళలన్నా గౌరవిస్తారా? నీ మీద కూడా కుదిరితే నిన్ను చూస్తే కన్నన్నా కొట్టాలి, కడుపన్నా చేయాలంటే దరిద్ర నీచమైన దరిద్రులు ముండాకోరలు ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీకు దగ్గర భారీ డైలాగులు మాట్లాడామనుకో హార్మోని పెట్టెలో తీగలు తెగిపోతాయి. అర్థమైందా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రేపటి నుంచి నీ ఫోకస్ పెట్టాడనుకో, అప్పట్లో ఏదో చూసి చూడనట్టుగా ఏదోలే పోనీలను వదిలిపెట్టి లైట్గా రాశారు. ఇప్పుడు కానీ ఫోకస్ పెట్టి రాసాడనుకో నీ హార్మోని పెట్టెల దగ్గర నుంచి కోటిగాడితో నువ్వు చేసిన వీణ భారతం మొదలుపెట్టి లేటెస్ట్గా ఇప్పుడు కొత్త వీణలు వాయించేవాడి కోసం నువ్వు చూస్తున్నటువంటి వెయిటింగ్ గురించి మొత్తం పుంకానుగా కథలు రాస్తే ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లో దూకి సస్తావు. నువ్వు ఎట్లాగో సిగ్గు లేదు, పౌరుషం లేదు. ఈసారికైనా నీ బతుక్కి నువ్వు మీడియా ముందుకు వచ్చి రాధాకృష్ణ గురించి మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఎంతమంది జీవితాలు నాశనం చేసి వచ్చావు, ఎంతమంది జీవితాలకు ఆత్మకథ రాస్తానని ముగింపు కథలు రాసావు, ఎందరు ఆస్తుల్ని కొట్టేశావు. నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో? ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకో లేకపోతే నాయకులకో ఇబ్బంది వస్తే బయటకు వచ్చావు. ఎన్టీ రామారావు గారు కుమార్తెను అవమానపరిచినప్పుడు బయటికి రాలా, అమరావతి మహిళలను అవమానపరిచినప్పుడు బయటికి రాలా, కానీ ఇవాళ మాత్రం బయటకు వచ్చావు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆడవాళ్ళా? మిగిలిన వాళ్ళకి వాళ్ళ సంస్కారం ఉండదు, సిగ్గుసరం ఉండదు, ఆత్మాభిమానం ఉండదు, ఆత్మగౌరవం ఉండదు. శాపనార్థాలు అంట. ముందు నీ శాపనార్థాలు భరించి నువ్వు నా మొగుడు ఎన్టీఆర్ అని ఏడిసి వస్తున్నావు కదా. ఒకసారి బారాదు పైకి ఎన్టీఆర్ గారు దరిద్రం.